టీడీపీ కార్యకర్తల్ని ఉద్దేశించి నేను వాడాను, చంద్రబాబును ఉద్దేశించి కాదని అంబటి రాంబాబు ఎంత వివరించినా అది చంద్రబాబు నాయుడు ఉద్దేశించి అన్నట్లుగానే సమాజంలోకి వెళ్ళింది. ఇప్పుడు అంబటి రాంబాబు మాట్లాడింది చూశాను నేను, అది చాలా అభ్యంతరకరంగా మాట్లాడాడు, అనుమానం లేదు. మీడియాలో వస్తుంది, ఈవెన్ ఆంధ్రజ్యోతి వెబ్సైట్లో చదివాను. అంబటి రాంబాబు నేను అలా అనాల్సింది లేకుండే, తెలుగుదేశం కార్యకర్తని ఈ వయసులో అలా మాట్లాడాల్సింది లేకుండే అంటూ చంద్రబాబు నాయుడుపై మాత్రం నేనేమీ మాట్లాడలేదు, నేను అరెస్టుకు సిద్ధం అంటూ సవాళ్ళకు కూడా విసిరాడు. బట్ ఏదైనా ఒకసారి మాట జారితే దానికి పరిష్కారం ఒకే పశ్చాత్తాప పరిష్కారం కావచ్చు, కానీ మాట్లాడే ముందే జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది. వైసీపీకి అనుభవం కూడా ఉంది. సో ఈ అనుభవాలన్నీ ఉన్నప్పుడు ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారు, ఎందుకంటే అర్థం కావాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు రాజకీయంగా వైసీపీ ఎంతైనా వ్యతిరేకించవచ్చు, జగన్ ఎంతైనా వ్యతిరేకించవచ్చు, కానీ మన దేశంలో ఇప్పటికీ వయసుకు గౌరవం ఉంటుంది, అనుభవానికి గౌరవం ఇస్తారు. చంద్రబాబు నాయుడు జగన్ తండ్రి రాజశేఖర రెడ్డితో కలిసి రాజకీయం చేసిన వ్యక్తి. సో తండ్రి వయసులో ఉన్న వ్యక్తిని పట్టుకొని ఏది పడుతుంది అంటే సమాజం కూడా అంగీకరించదు. చంద్రబాబు నాయుడు పొలిటికల్గా ఎంతైనా ప్రశ్నించవచ్చు, కానీ వ్యక్తిగతంగా మాట్లాడడం అనేది చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం కార్యకర్త కానీ సరైనది కాదు. ప్రభుత్వం ఆల్రెడీ రెడ్ బుక్ ఓపెన్ చేసి ఉంది, టీడీపీ కార్యకర్తలు మళ్ళీ ఇంకో బుక్ ఎందుకు ఓపెన్ చేయాలి? అది ప్రభుత్వమే, ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీస్ యంత్రాంగాన్ని రంగంలో దించి చట్టం పరిధిలోనే అంబటి రాంబాబును శిక్షించడానికి అవకాశం ఉండగా చట్టం తమ చేతుల్లోకి అధికార పార్టీ తీసుకుంటే అది ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వం పైన బాధ్యత ఉంటుంది కదా, లా అండ్ ఆర్డర్, శాంతి భద్రతల్ని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానికి కూడా ఉంటుంది, ప్రభుత్వానికే ఉంటుంది. అందువల్ల మీకు ఈ రకమైన రియాక్షన్ అయితే నేను అర్థం చేసుకోగలను. తమను బూతులు మాట్లాడిన తర్వాత, తమ నాయకునిపై ఇష్టారాజ్యంగా మాట్లాడిన తర్వాత మనము ఉపన్యాసం చెప్పినంత ఈజీగా ఉండదు. ప్రజల మన భావోద్వేగాలు, పార్టీ కార్యకర్తల భావోద్వేగాలు. బట్ ఏదైనా అధికారంలో ఉన్నప్పుడు మరింత మోర్ మచ్యూర్డ్గా, మరింత ఓపికతో, సహనంతో ఉండాల్సిన అవసరం ఉంది. అన్ఫార్చునేట్లీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, ప్రజల సమస్యలు పక్కకు పోయాయి. పార్టీ సొసైటీగా సమాజం మారిపోయింది. టీడీపీ, వైసీపీ తప్ప సమాజమే నిలువునా చీలిపోయింది. పవన్ కళ్యాణ్ మాటల్లో చెప్పాలంటే కులాల వారిగా చీలిపోయారు, పార్టీల వారిగా చీలిపోయారు, నాయకులుగా చీలిపోయారు. వ్యక్తిగత స్థాయిలో దుర్భాషలాడడము, దాడులు చేసుకోవడము, వ్యక్తిగత స్థాయిలో ఈవెన్ హత్యల వరకు కూడా వెళ్ళడం జరుగుతుంది మనం. సో ఇక్కడ పబ్లిక్ ఇష్యూస్ అనేది పక్కకు పోయి కంప్లీట్లీ పర్సనాలిటీ కాన్ఫ్లిక్టు, పొలిటికల్ కాన్ఫ్లిక్టు సమాజాన్ని చీల్చి వేసినటువంటి పరిస్థితి. ఇది గతంలో జగన్ అధికారంలో ఉన్నప్పుడు అదే జరిగింది, ఇప్పుడు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అదే జరుగుతోంది. కూటమికి కూడా అర్థం కావాలంటే రేపు మళ్ళీ రాజకీయాల్లో ఎవరికి అధికారం శాశ్వతం కాదు. మళ్ళీ రేపు ఇంకో అధికారంలోకి అయితే వాళ్ళు మళ్ళీ ఒక బుక్ ఓపెన్ చేస్తారు. ఇలా రాజ్యాంగ బుక్ వదిలేసి ఎవరి బుక్లు వాళ్ళు ఓపెన్ చేసుకుంటే గుంటూరులో ప్రతి ఊర్లో జరుగుతుంది కదా.